నువ్వెందుకు వచ్చినావు బావ పైకి? నేనేదో ప్రశాంతంగా ఉందామని వచ్చిన. సర్లే నువ్వు ప్రశాంతంగానే ఉండలే కానీ పాలు తాగలేదంట, టిఫిన్ తినలేదంట, ఎందుకు? నా కడుపు నా ఇష్టం, నాకు ఆకలితే నేను తింటా. నీకు అవసరం బావా? నాకు అర్థమైందే, నేను ఇందాక ఫోన్లో మాట్లాడకే కదా నువ్వు ఇట్లా హర్ట్ అయ్యాను. కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, ఏమనుకో. నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావా? ఏ మూడ్లో ఉన్నా నాకెట్లా తెలుస్తుంది బావా? నార్మల్గా కాల్ చేసిన, నా మీద అరిస్తే నేనేం చేస్తా చెప్పు? అరే చెప్పినా కదా నేను, ఆ మూడు అస్సలు బాగాలేదు, నువ్వేమో అదే టైంకి ఫోన్ చేసినావు, అందుకే నీ మీద అరవాల్సి వచ్చింది. నీ మూడు ఎప్పుడు మంచిగా ఉండవు, ఎప్పుడు మంచిగా ఉండవు నాకేం తెలుసు బావా? అసలు ఏమైందా నీకు? మూడు బాగాలేదు చెప్పు. నా మూడు ఎందుకు బాగాలేదు నీకు కాకుండా ఇంకెవరికి చెప్తలే, టైం వచ్చినప్పుడు చెప్తా. కానీ పద కిందికి వెళ్దాం, దా తిందు ఏమన్నా. నీకు టైం వచ్చినప్పుడు నువ్వు చెప్తా అన్నావు కదా, నాకు టైం వచ్చినప్పుడు నేను తింటా పో. బా కోపాలు అన్నా అని చెప్పేసి అన్నా కానీ సరే నాదే తప్పైంది, ఒప్పుకున్నా, సరేనా రా. అంటే నువ్వు అనేటి అని తర్వాత సారీ చెప్పుకుంటే నేను ఎక్స్క్యూజ్ చేయాలా? అవసరం లేదు బావా, పో. దగ్గరగా మనం కలిసి 4 years అవుతుంది. ఈ 4 years ఎప్పుడైనా నీతో ఇట్లా మాట్లాడినా? ఇప్పుడే కదా మాట్లాడింది, అర్థం చేసుకో. అదే బావా, అసలు ఎప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది కదా, ఎందుకు మాట్లాడినావు చెప్పు? అరే నాకేం కాలేదే, నేను బాగానే ఉన్నా, ఏమన్నా ఉంటే నీతో చెప్పుకున్నా చెప్పు. నేను నిన్ను అర్థం చేసుకున్నా కాబట్టి నువ్వు నన్ను అన్ని మాట్లాడినా నేను నిన్నేమంటలేను బావా, లేకపోతే మా అక్కకు చెప్పేదాన్ని. ఏందే నాకు ఈ టార్చర్? చెప్తే వినవు, తప్పైంది అని ఒప్పుకుంటే కూడా అర్థం చేసుకోవు. ఓహో నన్ను టార్చర్ అంటున్నావు బావా? ఈ ఇంటికి వచ్చిందే నీకోసం, ఇప్పుడు నన్ను టార్చర్లో ఫీల్ అవుతున్నావు కదా. సరే నేను వెళ్ళిపోతుంది.